జరుగుతున్న బోర్నపల్లి పరిధిలో పెద్దమ్మ జాతర ముగించుకుని ఇంటికి వెళుతున్న గంట విజయ్, గంట వర్ష, సింధూజలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. సైదాపూర్ నిర్మాణం కోసం మొరం తరలిస్తున్న టిప్పర్ లారీ బోర్నపల్లిలో భూలక్ష్మి మూలమలుపు దగ్గర అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఆ కుటుంబంపై బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు, మరో అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో మొరాన్ని తొలగించిన స్థానిక ఏరియా హాస్పిటల్కి మృతదేహాలను తరలించారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు మృతి చెందడంతో తల్లి మానసికంగా దెబ్బతింది. గత 3 రోజులుగా జరుగుతున్న బోర్నపల్లి పరిధిలో పెద్దమ్మ జాతర ముగించుకుని ఇంటికి వెళుతున్న గంట విజయ్, గంట వర్ష, సింధూజలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గుడిశాల వద్ద నేషనల్ హైవే నిర్మాణం కోసం మొరం తరలిస్తున్న టిప్పర్ లారీ బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఇక బోర్నపల్లిలో భూలక్ష్మి మూలమలుపు దగ్గర అతివేగంగా వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి ఆ కుటుంబంపై బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు, మరో అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో మొరాన్ని తొలగించి స్థానిక ఏరియా హాస్పిటల్కి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు మృతి చెందడంతో ఆ తల్లి మానసికంగా దెబ్బతింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్, ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు, మరో అమ్మాయి మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలేంటి? జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకొని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే ఏదైతే బోర్నపల్లి పరిధిలో ఉన్న ఒక పెద్దమ్మ టెంపుల్ వద్ద ప్రతి ఏడాది కూడా ఘనంగా జాతర నిర్వహిస్తూ ఉంటారు 3 రోజుల పాటు. దీనికి సంబంధించి ఏదో వాళ్ళ జాతర హాజరై అనంతరం తిరిగి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఏదైతే అక్కడ మూలమలుపు వద్ద ఒకసారి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ, అంత ముర్రం లోడ్తో వచ్చిన లారీ అది టిప్పర్ అయితే మూలమలుపు వద్ద బోర్నపల్లి ఈ ముగ్గురు పైన కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అయితే గంట విజయ్ గాని, గంట వర్ష గాని సొంత అన్న చెల్లెళ్ళు అయి ఉండడం, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రం ఒకసారి కావడంతో గ్రామంలో అంతా కూడా విశాఖ అనుకుని చెప్పవచ్చు. కుటుంబం కూడా శోక సందర్భంలో మునిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే రాత్రి జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా బోర్నపల్లి అంతా కూడా ఉలికిపడ్డ పరిస్థితి అయితే ఉంది. రైట్ నితిన్, థ్యాంక్ యూ.